ఉన్నప్పుడే దేవుళ్ళు మనం పెంచకపోతే వారు దారి తప్పుతారు. నా పిల్లలైనా కానీ మీ పిల్లలైనా కానీ వారిని చిన్నప్పటి నుంచే దేవుళ్ళు మనం పెంచుకుంటూ వచ్చినప్పుడు, చిన్నప్పటి నుంచి వారిని దేవుని మార్గాన్ని పరిచయం చేసుకుంటున్నప్పుడు, రేపు నాడు ఒక ఇంటికి ఇచ్చినప్పుడు అత్తామామలు సంతోషపడతారు. నిజంగా దేవుని భక్తులు పెంచారయ్యా వాళ్ళ తల్లిదండ్రులు, నిజంగా దేవుళ్ళ వాళ్ళు మంచిగా నడిపించబడ్డారయ్యా. వివాహాలు చేసేటప్పుడు ఎంక్వైరీ చేస్తారా చేయరా? పిల్లోడు మంచోడేనా? పిల్లోడు మన కాడికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? మనం ఎంక్వైరీ చేస్తాం, పిల్లోడు మంచోడా కాదా? వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ అమ్మాయి మంచిదా కాదని ఎంక్వైరీ చేసినప్పుడు ఎంక్వైరీలో తేలిపోతుంది మనం సరైన మార్గంలో ఉన్నామా లేదా, సరైనటువంటి పద్ధతుల్లో ఉన్నామా లేదా అని ఎంక్వైరీలో తేలిపోయినప్పుడు ఏమండి, మనల్ని చూసినటువంటి వ్యక్తులు ఎదుటి వాళ్ళు ఏం చెప్తారంటే, ఆ కుటుంబం చాలా మంచిదండి, పద్ధతి కలిగిన కుటుంబం, మీరు చేసుకున్న చాలా అదృష్టవంతులు. వాస్తవమే. ఎందుకంటే మనము మొక్కగా ఉన్నప్పుడే వారిని దేవునిలోనికి నడిపిస్తున్నాం కాబట్టి, వారు ఏమండి దేవుని పద్ధతిలో నడిపించబడుతున్నారు కాబట్టి, వారు దేవుని మార్గాల్లో నడిపించబడుతున్నారు కాబట్టి, తండ్రి మాటకు విధేయత చూపుతున్నారు కాబట్టి, తల్లి మాటకు విధేయత చూపుతున్నారు కాబట్టి, తల్లిదండ్రుల దయలో ఆ పిల్లలు పెంచబడుతున్నారు కాబట్టి, వారు పెద్దవారైనా కూడా ఏమండి ఎటువంటి దానిల నుంచి తొలగిపోకుండా, భక్తుల నుంచి తొలగిపోకుండా, సంఘముల నుంచి తొలగిపోకుండా, సావుకుని మార్గాల నుంచి తొలగిపోకుండా, సంఘ విశ్వాసుల మార్గాల నుంచి తొలగిపోకుండా, పట్టణపు మార్గాల నుంచి తొలగిపోకుండా వారి మంచి పేరును ప్రఖ్యాతిని సంపాదించుకోవడానికి గల కారణం ఏంటంటే, తల్లిదండ్రులుగా పిలబడుతున్న వారు దేవుని మార్గంలో పిల్లల్ని నడిపించారు, దేవుని పయనాల్లో పిల్లలకు పరిచయం చేశారు, దేవుని మార్గాన్ని వారికి చూపించారు. కాబట్టి నీవు నడిచిన మార్గములోనే పిల్లలు నడుస్తూ ఉంటారు. అందుకని శనివారం వచ్చిన ఆదివారం వచ్చినా కూడా ఏమండి పొర్రపాటునే ఊరుకోను, నేను అరుస్తా, అవసరమైతే కట్టె తీసుకొని నేను దండిస్తా. ఎందుకంటే ఇప్పటి నుంచే వాళ్ళని దేవుల్లో వంచకపోతే పెద్ద అయిన తర్వాత మాటినరు అని. ఎందుకంటే మేము దేవుళ్ళు నడుస్తున్నాము, దేవుడు మాకిచ్చిన పిల్లల్ని కూడా దేవునిలో పెంచాలన్నటువంటి భావం, దేవునిలో నడిపించాలి, దేవునిలో వారిని స్థిరపరచాలి. దేవుడు ఏ విధమైనటువంటి అద్భుతాలు చేశాడో, దేవుడు ఏ విధమైనటువంటి కార్యాలు చేశాడో మేము ఎరిగిందే కాకుండా, మేము రుచి చూసిందే కాకుండా, వారు ఎరిగేటట్లుగా వారికి మనం ఒక మార్గాన్ని పరిచయం చేసినప్పుడట పొరపాటునే దేవుని మార్గముల నుంచి వారు తొలగిపోరు. దేవుని మార్గముల నుంచి వారు తొలగిపోరు. దేవుని మార్గముల నుంచి, భక్తుల నుంచి పొరపాటునే తొలగిపోరు. కారణం ఏంటో తెలుసా? మొక్కగా ఉన్నప్పుడే వారిని దేవునిలో వంచే మార్గాన్ని నీవు ఎప్పుడైతే చేయగలుగుతావో, పెద్ద అయినప్పటికీ కూడా నీ మాట గిరి దాటరు. కారణం ఏంటో తెలుసా? తండ్రికి తల్లికి పిల్లల మీద ఎంతో ప్రేమ ఉంటుందండి, పిల్లల మీద ప్రేమ ఉంటుంది. ఈ యొక్క యూదా గమనిస్తూ ఉంటే, యాకోబుకి ఇచ్చినటువంటి, తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటానికంట ఏమండి పోట పడటానికైనా ఇష్టపడ్డాడు. పోట పడటానికి అంటే మాట పడటానికైనా ఇష్టపడ్డాడండి, మాట పడటానికైనా. ఆ సన్నివేశాన్ని గమనిస్తూ ఉంటే నాకు ఎంతో సంతోషం వేస్తుంటుంది. తండ్రికి ఎందుకబ్బా బిడ్డల మీద అంత ప్రేమ? అందులో చిన్నవాడి మీదే ఎందుకు ప్రేమ? ఎందుకంటే చిన్నవాడు దూరంగా ఉన్నాడు, చిన్నవాడు తెలివి తక్కువోడు, చిన్నవాడికి అంత జ్ఞానము లేదని తండ్రి కుమారు ఎడల చూపిస్తున్నటువంటి ప్రేమ, కుమారు ఎడల చూపిస్తున్నటువంటి ప్రేమ. నా ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మీకు చెప్పినటువంటి మాట ఏంటంటే, తన దాసుడైన నేను ఈ చిన్నవాని గురించి నా తండ్రి దగ్గర పోట పడతాను. తండ్రికి ఇచ్చిన మాటను నెరవేర్చటానికైనా సిద్ధంగా ఉన్నాడు యోధ.
రెండవ మాటను గమనిస్తూ ఉంటే, తండ్రి విచారణ పడతాడేమోనని విచారణ పడకుండా, అంటే బాధపడకుండా ఈ కుమారుడు తండ్రికి ఒక మాట ఇస్తున్నాడు, భరోసా. చదవండి ఆ మాటను, మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 5వ వాక్యం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 5వ వాక్యం.